హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిత్రలోకం. ఒకప్పుడు హీరో ఒక్క పంచు కొడితే చాలు థియేటర్ మొత్తం ఈలలతో మారుమోగిపోయేది. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. మాస్ యాక్షన్ కావాలి, కానీ దానికి కూడా లాజిక్ ఉండాలి. హీరో ఎంత పెద్ద స్టార్ అయినా మరి అతిగా చూపిస్తే ప్రేక్షకులు వెంటనే రిజెక్ట్ చేసేస్తున్నారు. ఈరోజు ఈ వీడియోలో ఓవర్ యాక్షన్ సీన్స్ వల్ల విమర్శలు ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన కొన్ని తెలుగు సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం. వీడియో మొదలుపెట్టే ముందు ఇలాంటి టాలీవుడ్ ఆసక్తికర వీడియోల కోసం చిత్రలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెంబర్ 1, వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్కి ముందు భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత యాక్షన్ సీన్స్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా హీరో ట్రైన్ను ఎదుర్కోవడం, ఒక్కరే వందల మందిని ఎదుర్కోవడం, భారీ వాహనాలను సులభంగా ధ్వంసం చేయడం వంటి సన్నివేశాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయి. దీంతో ప్రేక్షకులు సినిమాతో కనెక్ట్ కాలేకపోయారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా చివరికి నిరాశపరిచింది. నెక్స్ట్ సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన తొలి సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సినిమాలో విజువల్స్, యాక్షన్ భారీ స్థాయిలో ఉన్నా కొన్ని యాక్షన్ బ్లాక్స్ మరీ అతిగా ఉన్నాయని చాలామంది అభిప్రాయపడ్డారు. కథతో కనెక్ట్ కాకుండా యాక్షన్ పైనే ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శించారు. హిందీలో మంచి వసూళ్లు సాధించినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. నెక్స్ట్ లైగర్. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ఎంట్రీగా వచ్చిన ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. కానీ సినిమా విడుదలైన తర్వాత హీరోను మరీ అజేయుడిలా చూపించటం, లాజిక్కు దూరంగా ఉన్న ఫైట్లు, ఎమోషన్ కంటే స్టైల్పై ఎక్కువ ఫోకస్ చేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో ఈ సినిమా పెద్ద డిజాస్టర్గా నిలిచింది. నెక్స్ట్ ఏజెంట్. స్పై యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో అఖిల్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్కు ప్రశంసలు వచ్చినా యాక్షన్ సన్నివేశాలు చాలా మందికి నమ్మశక్యంగా అనిపించలేదు. సూపర్ హ్యూమన్ స్థాయిలో హీరోని చూపించడం, కథ కంటే యాక్షన్కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. నెక్స్ట్ స్కంద. రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్పై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత మరీ అతిగా ఉన్న యాక్షన్ సీన్స్, ఫిజిక్స్కు దూరంగా ఉన్న ఫైట్లు, హీరో పవర్ను అతిగా చూపించడం వంటి అంశాలు ఎక్కువగా ట్రోల్ అయ్యాయి. మాస్ ప్రేక్షకుల్లో కొంతమందికి నచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ మరియు సాధారణ ప్రేక్షకులు సినిమాను పెద్దగా ఆదరించలేదు. నెక్స్ట్ భోలాశంకర్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు, హీరో ఎలివేషన్స్ పాత తరహాలో ఉండడంతో యువ ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. ఇప్పటి ప్రేక్షకులు కథ, భావోద్వేగాలు, సహజత్వాన్ని ఎక్కువగా ఆశిస్తున్న సమయంలో ఓవర్ మాస్ ట్రీట్మెంట్ సినిమా మీద ప్రభావం చూపింది. మరి ఈ లిస్ట్లో ఉన్న సినిమాల్లో ఏ సినిమా ఓవర్ యాక్షన్ వల్ల ఎక్కువగా నష్టపోయిందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టాలీవుడ్ విశ్లేషణల వీడియోల కోసం చిత్రలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.